టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా కొత్త తెలుగు సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి రిలీజ్ అయ్యి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే కలెక్షన్స్ లేవు. రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 55 లక్షలు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ఏప్రిల్ 11 శుక్రవారం నాడు. ఇక రెండో రోజు శనివారంకి వచ్చేసరికి కొంచెం పెరిగి 65 లక్షలు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం ఇంకొంచెం పెరిగి 85 లక్షలు వచ్చాయి. టోటల్గా 3 రోజుల్లో అక్కడమ్మ ఇక్కడబ్బాయి సినిమా 2 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 8 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 4 కోట్లకు అమ్మారు. సో 4 కోట్లకు గాను 1 కోటి వెనక్కి వచ్చింది మొదటి 3 రోజుల్లో. ఇంకా 3 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 3 కోట్లు షేర్ రావాలంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం హాలిడే, అంబేద్కర్ జయంతి హాలిడే. ఈరోజు కూడా నిన్న ఆదివారం మొన్న శనివారం మాదిరి ఒక 65 నుంచి 75 లక్షల వరకు రావచ్చు. ఇక మిగతా రన్లో నాకు తెలిసి సినిమా సగం రికవరీ చేస్తుంది, సగం లాస్ అవుతుంది అనుకుంటున్నా. సినిమాకి టాక్ రివ్యూస్ బాగానే వచ్చాయి, బాగుంది అన్నారు, కామెడీ బాగుంది అన్నారు. నేను ఇంకా చూడలేదు సినిమా. అది మన ప్రదీప్ మాచిరాజు హీరోగా అండ్ ఇంకొక యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్గా. జబర్దస్త్ డైరెక్టర్లు వాళ్ళ మొదటి సినిమా నితిన్ భరత్లో మొదటి డైరెక్టరల్ డెబ్యూట్. అండ్ గెటప్ సీను ఉన్నాడు, సత్య ఉన్నాడు. సినిమా వచ్చేసి అక్కడమ్మ ఇక్కడబ్బాయి మన పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిలిం టైటిల్ పెట్టుకున్నారు. సినిమా వచ్చేసి మొదటి 3 రోజుల్లో 2 కోట్ల గ్రాసు. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి. సినిమా బడ్జెట్ ఏమో 8 కోట్లు. 4 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి, 1 కోటి వెనక్కి వచ్చింది 3 రోజుల్లో. ఇంకా 3 కోట్లు రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. నాకు తెలిసి 50% రికవర్ అవుతుంది, 50% లాస్ అవుతుంది. ఓకే, బాయ్.